కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకల్ లీడర్లకు పెద్ద తలనొప్పి కానీ జాతీయ లీడర్లకు మాత్రం పండగే. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో రాజస్థాన్లో ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో, ఏది మధ్యప్రదేశ్ మన ఉత్తరాఖండ్లో ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ప్రియాంకా గాంధీ వాద్రా వాళ్ళ హస్బెండ్కి ఒక భూమి ఇచ్చారు. 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 30 లక్షల రూపాయలకి ఇచ్చారు. ఈయన కనీసం ఈయనకి సంబంధించిన సంస్థకి ఇచ్చేశారు ఎలకేషన్. విచిత్రం ఏంటంటే ఈయన కనీసం ఆ భూమికి కూడా అడుగుపెట్టల. ఆ భూమి ఈయనకి 30 లక్షలకి ఇస్తే ఆ భూమిని కొనేటటువంటి వాడు 300 కోట్ల రూపాయలకి అక్కడి నుంచి కొనేశాడు వాళ్ళ దగ్గర నుంచి. అంటే భూమి మీద అడుగు పెట్టకుండానే 300 కోట్లు సంపాదించేసినటువంటి పరిస్థితి. అట్లాగే వివిధ లెక్కలు చూస్తే ఉత్తరాఖండ్ ప్రాంతంలో దగ్గర 3,000 కోట్ల రూపాయలు ప్రియాంకా గాంధీ వాద్రాకి కప్పం కట్టాడు అక్కడ ఉన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. ఆ తర్వాత అక్కడ ప్రజలు ఆయనకి ఇంటికి పంపించారు. అది పక్కన పెడితే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో సిద్ధరామయ్య ఏం చేశారు? తను ఇంతకుముందు పవర్లో ఉన్నప్పుడే ఏదైతే మొడాకి సంబంధించినటువంటి కుంభకోణంలో స్థలాలు ఇచ్చాడు ఆయన కూడా. అందుకు బదులుగా ప్లాట్లు మాత్రం అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో తను కొట్టేశాడు. తన భార్య పేరున తన బిడ్డల పేరున కొట్టేశాడు. దాని మీద విచారణకు సంబంధించి పక్కన కొట్టేసి సంతోషపడుతున్నటువంటి సందర్భంలో కేసు కూడా కొట్టేసింది కోర్టు. సంతోషపడుతున్న సందర్భంలో ఇప్పుడు పిట్రోడాకి సంబంధించి ఒక కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. శామ్ పిట్రోడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లోకి నెట్టి ఇప్పుడు అఫెన్స్లోకి వెళ్దామని ఆలోచిస్తున్నటువంటి పిట్రోడాకి కర్ణాటకలో 2011 సంవత్సరంలోనే ఒక స్థలం ఇచ్చిందట కర్ణాటక ప్రభుత్వం. దాని మీద ఏడాదికి 5 నుంచి 6 కోట్లు అతను సంపాదిస్తున్నాడట. శామ్ పిట్రోడా ఇల్లీగల్గా ఆక్రమించినటువంటి రిజర్వ్డ్ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి ఇది ఇప్పుడు తాజాగా విచారణకు వచ్చినటువంటి అంశం.